2 నిమిషాలు ట్రిబ్యూట్స్ తెలియపరచవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాను. వారి అనంతరం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ స్థలంలో చేరిన ప్రతి ఒక్కరికి ఆదరణ, ఓదార్పు, ధైర్యము కలుగును గాక. ప్రియులారా, మరి ఈ దినం నిజముగానే మనందరికీ దుఃఖ దినం, కానీ పరలోకానికి ఒక సంతోషకరమైన దినం. స్టెఫను ప్రభు సన్నిధి చేరినప్పుడు ప్రభు సింహాసనం నుండి లేచి ఆయనను ఆహ్వానించినట్టు ఈరోజు ప్రవీణ్ పగడాల గారి కొరకు పరలోకమంతా దేవదూత గణములంతా లేచి నిలిచి ఆయనను ఆహ్వానించి అక్కడ పండుగ చేసుకుంటున్నది. లేవి 17:11 ప్రకారం రక్తములో ప్రాణమున్నది, ప్రాయశ్చిత్తము కలుగుటకు అది పానార్పణంగా పోయబడుటకే, బలిపీఠం మీద పోయబడుటకే నేను రక్తమును నీకు ఇచ్చి ఉన్నానన్నాడు. మనలో ఉన్న రక్తం ప్రాణమై ఉంది. ఆ ప్రాణం పానార్పణముగా పోయబడవలసి ఉన్నది. ఈ దినం ప్రవీణుడై ప్రభు సన్నిధిలో ఒక పగడపై నిలిచుటకు పానార్పణముగా పోయబడినటువంటి ప్రవీణ్ పగడాల మనందరికీ ఒక పాటను వేసి వెళ్ళారు అని నేను నమ్ముచున్నాను. అపోస్తులైన పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినట్టు మన కొరకు, తెలుగు క్రైస్తవ సమాజం కొరకు ఆకాశములో ఒక నక్షత్రము వలె నిలిచిపోవుటకు ఒక పాటను వేసి వెళ్ళిన ఒక్క ప్రవీణ్ పగడాలను బట్టి మనలో వేల వేల ప్రవీణ్ పగడాలను లేచి ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఆయన రాజ్య స్థాపనలో మనము సైతం ప్రాణార్పణముగా పోయబడుతుంది కాక దేవుడు మనకు కూడి వచ్చిన అందరికీ ఆదరణ, ధైర్యం కలిగించును కాక. థ్యాంక్ యూ అయ్య గారు, చాలా శ్రేష్టమైన మాటలు. దయచేసి కొంచెం స్పీడప్ చేయాలా.